నేను అరుణానంద దగ్గర ఇప్పుడు మనం వాకింగ్లో ఉన్నాం. ఇక టెంపుల్ దిక్కు చూద్దాం ఒకసారి. ఇక ఫస్ట్ రౌండ్లో ఇంకా పూజ జరగదు, సెకండ్ రౌండ్లో జరుగుతూ ఉంటుంది. పూజ చేస్తాను రాయ గారు. ఇవాళ మనం ఇంటికి వెళ్ళి తొందరగా పూజ చేసుకోవాలి కాబట్టి చక్క 2 రౌండ్లు తిరిగి ఇంటికి వెళ్దాం. నేను అరుణానంద దగ్గర ఇక ఇప్పుడే పూజా రూమ్లో పూజ చేసిన. అయితే నైవేద్యాలు ఈరోజు మామిడి పండ్లు, బెల్లపు పాలు పెట్టిన. కానీ ఈరోజు ఫస్ట్ టైం అట్టు చేసిన కాబట్టి అట్టు కూడా పెడదామని తీసుకెళ్దామని వచ్చిన. ఇక చిట్టి అట్లు చేసిన. ఇక ఈరోజు పొద్దున పూజ చేసేటప్పుడు నాకు షూట్ చేసుడు వీలు కాలే, ఎందుకంటే మొబైల్ ఏదో ఒకటి పాట ఉంటుంది కదా. సరే ఇప్పుడు నైవేద్యం పెట్టి మరి దీపం కూడా వేసిన, బయటకు వెళ్దాం. నేను అరుణానందగిరి ఇక ఈరోజు అట్లు చేస్తున్నా. ఎట్లా చేసుడు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మళ్ళీ చేసినప్పుడు. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇక్కడైతే బియ్యం, మనం మామూలుగా రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం, మన దగ్గర రేషన్ బియ్యం లేవు కాబట్టి నేను మామూలు బియ్యంతో మనం రోజు అన్నం వండుకునే బియ్యాన్నే నానబెట్టి ఉంచిన. నైట్లా ఒకసారి కడిగి వాటర్ వారబోసి నానబెట్టి ఉంచిన. ఇంకా ఇప్పుడు పొద్దున్న లేచి మరి మిక్సీ చేసిన, ఒక అర్ధగంట కింద చేసి ఉప్పు వేసి ఉంచిన. ఇప్పుడు చేస్తున్నా. అయితే మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఇక మామిడి పండ్ల రసం విత్ అట్టు, ఇది మాకు ఎప్పటి నుండో సమ్మర్లో చేసుకునే అలవాటు. ఈసారి చేయలే, ఎందుకంటే మామిడి పండ్లు సరిగా వస్తలేవు కాబట్టి చేయలే. సరే ఒక్కసారి అన్న ట్రై చేద్దాం అనేది చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొకసారి కంపల్సరీ ట్రై చేస్తే అప్పుడు టోటల్గా మీకు చూపిస్తాను. ఇట్లా కొంచెం బయట దిక్కు ఒక పని ఉండి చూసేసరికి ఇట్లా అయింది. ఇట్లయితే మంచిగా కాలినట్టుగా తెలుస్తుంది. కొందరికి ఇట్లా కాలలేదు అని అనిపిస్తాయి కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లా చేసుకోండి. ఇంత కాలినా ఇట్లనే వైట్గానే ఉంటాయి. అబ్బా ఇలా ఇది కాలిన, ఇది కూడా తర్వాత పెట్టుకుంటావా? చూడండి, ఈ మామిడి పండ్ల రసం తయారు చేసిన. నెక్స్ట్ టైం తయారీ విధానం చూపిస్తాను, ఎందుకంటే ఈరోజు కొంచెం తొందర ఉండే. ఫస్ట్ టైం ఈ సీజన్లో ఇదే, ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి అట్లా మొత్తానికి మన బ్రేక్ఫాస్ట్ అయితే అట్టు మామిడి పండ్ల రసం. బ్లాక్ పిట్ట చూడండి మస్తు అల్లరి వేస్తుంది. ఒక పావు గంట నుండి అల్లరి వేస్తుంది, ఇంకెక్కువనే అయింది కావచ్చు.